ఎవరికి ఉండే స్ట్రెస్ వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. ఈ రోజు స్ట్రెస్ గురించి నేర్చుకున్నాము, అది ఫాలో అయ్యాము, స్ట్రెస్ తగ్గిపోతుందా అంటే కొంతవరకు హెల్ప్ అవుతుంది తప్పించి ఇది మన లైఫ్ జర్నీ. లైఫ్ జర్నీలో స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి మనం ప్రాక్టీస్ చేయాలి తప్పించి మన ఫ్రెండ్ వచ్చో, మన మదర్ వచ్చో, లేదంటే ఒక టీచర్ వచ్చో టీచింగ్ ద్వారానో స్ట్రెస్ అనేది తగ్గించలేరు. కానీ ఇది మీరు ఫాలో అయితే మీకు మీరు తప్పకుండా స్ట్రెస్ ని కొంతవరకే కాదు చాలా వరకు కంట్రోల్ చేసుకోగలుగుతారనమాట. మీకు బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నప్పుడు నంబర్స్ రివర్స్ లో కౌంట్ చేయండి 100 నుంచి. ఓకేనా? ఇప్పుడు 100 నుంచి అంటే మనకి టైం లేదు కాబట్టి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకేనా? నంబర్స్ రివర్స్ ఇప్పుడు మీరు చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Again. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మళ్ళా 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కొంచెం ఫాస్ట్ గా 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కొంచెం ఫాస్ట్ గా. సో అందరికి మంచి ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి, మరి నవ్వమంటే ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే నంబర్స్ కౌంట్ ద నంబర్స్ ఇన్ ద రివర్స్ వే. సెకండ్ పాయింట్ ఏంటి అంటే స్ట్రెస్ వచ్చినప్పుడు మనము జనరల్ గా మీరు ఒక్కొక్కళ్ళు చెప్పండి, మీ అందరి తర్వాత నేనేం చేస్తానో నేను చెప్తాను. కోపం వచ్చినప్పుడు మనకి, అంటే స్ట్రెస్ అంటే కోపమే కదా, అంటే స్ట్రెస్ లో 2 రకాలు ఉన్నాయి. మన వరకు మాత్రమే మనకి ఎవరో అన్యాయం చేస్తానో, మనల్ని ఎవరో లాస్ చేస్తానో, మనల్ని ఎవరో ఒక మాట చెప్పి నమ్మక ద్రోహం చేస్తానో వచ్చేది అదొక స్ట్రెస్ ఉంటుంది. అలా కాకుండా మనం మామూలుగానే ఉన్నా గానీ చాలా దగ్గర వాళ్ళని కోల్పోతాం కదా, అది పెద్ద స్ట్రెస్ అన్నమాట. అలాంటి స్ట్రెస్ ని ఈ పాయింట్స్ ద్వారా మనము క్లియర్ చేయలేము. అలాంటి పెద్ద పెద్ద స్ట్రెస్ కి, మలేరియా వచ్చినప్పుడు, టైఫాయిడ్ వచ్చినప్పుడు, పెద్ద పెద్ద ఆపరేషన్స్ అయ్యి సిక్ అయ్యి అలా చాలా ఇయర్స్ మంచం మీద ఉన్నప్పుడు వచ్చే స్ట్రెస్ కాలంతో పాటు మాత్రమే పోతుందన్నమాట. డిఫరెన్సెస్ తెలిసాయి కదా. అది ఇప్పుడు మనకు వచ్చేవంతా చిన్న చిన్న స్ట్రెస్ కానీ మనకు పెద్ద స్ట్రెస్ లాగా కదా అనమాట. వచ్చినప్పుడు ఏం చేస్తాం? మీరేం చేస్తారు? ఒరిజినల్ గా చెప్పాలి, నిజంగా చెప్పాలి. 1 by 1. వెరీ గుడ్. ఫస్ట్ మంచి మంచి సాంగ్స్ వింటా. సాంగ్స్ వింటావా? బాగా పీక్స్ లో కోపం ఉన్నప్పుడు, పీక్స్ లో బాగా కోపం ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకుండా సాంగ్స్ వింటా. అంతే. వెరీ గుడ్. సాఫ్ట్ నేచర్. ఫుడ్ బంద్ చేస్తా. నువ్వేం చేస్తావు? ఫుడ్ బంద్ చేసి మా కృష్ణవేణి కోపం వచ్చినప్పుడు గిన్నెలు ఎత్తేస్తుందంట అండి. మనిషి అయితే ఇది మనసు ఎక్స్ప్లెయిన్ మీద దొరికితే అది ఏం చేయలేదు. ఆ సౌండ్ కి ఇంకా కొంచెం స్లో అయిపోతుంది మన కోపం. ఓకే, స్వరూప అయితే గాని తను చాలా మంచి పని చేస్తుంది. నిజంగా అది మేము ప్రయత్నం కూడా చేయలేమేమో. పీక్స్ లో ఉన్నప్పుడు పాటలు వింటదంట పెట్టుకొని. చిన్న చిన్న కోపాలు అయితే పాటలు వినొచ్చు, కానీ పెద్ద పెద్ద కోపాలకి ఫుడ్ తినకుండా ఉంటుందంట. ఇది మా స్వరూప చేసే పని. ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఒకటి మీరు కూడా ఫాలో అయిపోండి. ఏమో ఎవరో ఒకరికి ఏదో ఒకటి హెల్ప్ అవ్వచ్చు అనమాట. మనం షౌట్ చేస్తే వేరే వాళ్ళు కూడా భయపడతారు. మా నందిని అయితేనేమో పెద్దగా చేస్తారంట. ఎదుట ఎవరున్నారు, సిగ్గా భయమా, నో వే అంట, బాగా అరిచేస్తాడంట. ఓకే, కోపాన్ని దాచుకోవద్దు, అరిచేయండి ఇమీడియట్ గా. అలా అరిచే వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు అరిచిన ఆ కోపం నెక్స్ట్ టైం నుంచి కూడా రాదన్నమాట. ఫ్రెష్ అయిపోతారు వాళ్ళు. నెక్స్ట్
శ్రీజ ఏడుస్తావా? అయ్యో. పైకి ఇంత గట్టి దానిలాగా కనిపిస్తావు, బాగా ఏడుస్తావా? ఓకే అండి, పెళ్లి కానప్పుడు ఎవరైనా చేసే పని అంటే పెళ్ళి అయిన తర్వాత గట్టిగా అవుతారు ఎవరైనా. ఏడిపిస్తుంది. అన్నిట్లో కూడా మనము ఈ క్లాస్ అలా మేము అడగలేదు మేడం. వీళ్ళిద్దరు అడుగుదాం, ఇంకా కాలే. శ్రీజ పాపం ఏడుస్తుందంట. శ్రీజ ఇప్పుడు ఏడుపుతో పాటు ఇవి ఏమన్నా కొన్ని ప్రాక్టీస్ చేయి, ఓకేనా? మేము కూడా నీ ఏజ్ లో అలాగే ఏడ్చే వాళ్ళము. ఏడ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం గుర్తు కూడా ఉండదు, అంతేగా? నెక్స్ట్ చెప్పు. గట్టిగా పెద్దగా అరుస్తావా? మాకు అరిచే బ్యాచ్ ఎక్కువ. నవ్య బాగా అరుస్తుందంట. సో అరవగానే వాళ్ళు సైలెంట్ అయిపోతారు మ్యామ్. వాళ్ళు సైలెంట్ అవ్వకపోతే మనం పెరిగిపోతారు అనమాట. తెలుసుకున్నాము సైలెంట్ అయిపోతారు. నెక్స్ట్ సేమ్ మ్యామ్. సేమా షౌటింగ్. ఎక్కువగా చందన అయిపోయింది మేడం. ఏడుచుకుంటా అరిచేసి వైపు అనుకుంటా. ఏడుకుంటా మా పూజిత ఏమో బాగా అరిచేస్తుందంట. ఇది అరిచే వాళ్ళు మంచోళ్ళేనండి, అంత ఇదేం కాదు. ఎందుకంటే తర్వాత మీ మీద అరిచారు కదా, మేము అరిచింది కూడా మర్చిపోతారు. కానీ ఆ తర్వాత థ్రోట్ పెయిన్ వస్తుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ మా చందన ఏడుస్తా అరిచేస్తా తర్వాత అనుకుంటా నేను చెరిగిపోతాను. చందన చూడండి, అందరు అరుస్తారు లేదా ఏడుస్తారు. చందన ఏడుస్తుందంట, అరుస్తుందంట. అంటే ఆ కోపంలోనే ఏడుస్తూ ఉంటే ఎప్పుడు వెంటనే నిద్ర ఎట్లా వస్తుంది? రాదు. సో అలా చేస్తుందంట. సో మిక్సింగ్ అన్నమాట. పర్వాలేదు, మెల్లగా మారుతుంది. పెళ్లిగానే పిల్ల కదా, తర్వాత చేంజెస్ అనేవి వస్తాయి, గట్టిగా అయిపోతా ఉంటారు. లాస్ట్ లో మరి మా పుష్ప ఇంకా ఏం చెప్పలేదు. మేమైతే మాట్లాడాలి అంటే ఎవరిపైన కోపం వస్తుందో వాళ్ళతో మాట్లాడుకుంటాం. 1 day అయినా 2 days. అంటే తినడం అన్ని ఆర్టిఫిషియల్. ఓకే, అడగడం కూడా లేదా? మాట్లాడాలి. సైలెంట్ లో చంపేస్తాం. ఇక్కడ ఒక పెద్ద డేంజర్ ఉందండి. వాళ్ళు అరిచేస్తారు, ఏడ్చే వాళ్ళు ఏడ్చేస్తారు, గిన్నెలు ఎత్తేసే వాళ్ళు గిన్నెలు ఎత్తేస్తారు. ఇక్కడ ఏముందంటే ఎవరిని హర్ట్ చేయొద్దు అనే ఉద్దేశంతో సీరియస్ గా ఉంటదంట. కానీ అవతల వాళ్ళు అరవకుండానే చచ్చిపోతా ఉంటారు కదా, అదే జరుగుతుంది కదా. అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని నాకే కోపం ఉంది కాబట్టి నేనే పడతాను, నా కోపాన్ని వాళ్ళు నా సైలెంట్ తోనే భరించేసేయాలి అనుకుంటది అనమాట పుష్ప. ఓకే, నేను కూడా అంతేనండి. షౌటింగ్ మేము కూడా అంతే. అంత ఒక గంట సేపు అలా అయినా కానీ అంతే. మళ్ళీ నెక్స్ట్ డే ఆ మనిషి కనిపించిన వాళ్ళ మీద పలకరించాలనే అనిపిస్తుంది తప్పించి మళ్ళీ అది క్యారీ చేయడము అస్సలు అది జరగదు అనమాట. సో పర్వాలేదు, అందరం కూడా ఒక్కొక్క దానిలో అలా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ పాయింట్కి వచ్చేసేద్దాము. వెరీ గుడ్ అమ్మా, ప్లెయిన్ గా హార్డ్ఫుల్ గా అందరు చెప్పారు. ఓకే, తర్వాత మీకు బాగా స్ట్రెస్ గా ఉన్నప్పుడు ఒక బనానా తీసుకోండి. 1 or 2 బనానా తీసుకోండి. బనానాలో ఏముంటదో తెలుసా? మెగ్నీషియం, పొటాషియం, పొటాషియం ఉంటాయి. కాబట్టి అవి ఏం చేస్తాయి అంటే మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన కోపం రగిలిపోతూ ఉన్న ఆ ఫ్లక్చుయేషన్స్ ని కామ్ డౌన్ చేస్తుంది అనమాట. అందుకని బనానా. లేదు అంటే మీకు బనానాస్ అవైలబుల్ లో లేవు అంటే ఒక 2 glasses ఆఫ్ వాటర్. టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. కోపం ఉంటది, కామ్ డౌన్ అవ్వాలంటే ఇది మనకి తప్పవన్నమాట. తర్వాత ఇది జనరల్ గా నేను చెప్పే పాయింట్ ఎవరు చేయరు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా చేయను. ఇప్పుడు మీరు ఎవరు కూడా చెప్పలేదు కూడా. బిగ్ బాస్ చూస్తున్నారా?
ఎవరు చూడట్లేదా? వెరీ గుడ్. ఓకే. ఏమవుతది అంటే బిగ్ బాస్ అని కాదు, ఏదైనా ఒక షో జరుగుతున్నప్పుడు ఏమైతది అంటే అది షో కదా, ఇద్దరికి ఏదో ఒకటి వయసు అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. సో ఈ పాయింట్ ఎవరు దాదాపు ఎవరి మీదైనా మనకు కోపం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకోవడం అనేది చేయండి. ఓకేనా? మన దూరం ఉంటే మేడం అవైలబుల్ లేకుండా ఫోన్ చేయాలి. ఆహా, అవైలబుల్ లో లేకుంటే ఉండండి చెప్తాను. మెసేజ్ పెట్టండి. ఓకే మెసేజ్ కూడా పెట్టలేనప్పుడు ఫోన్ చేయండి, పక్కన ఉంటే సార్ట్ అవుట్ చేసుకోండి. ఈ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అంటే మన సొంత వాళ్ళ దగ్గర చేయలేము. ఎందుకంటే వాళ్ళు ఫ్రీ కాబట్టి మనం అరవచ్చు, వాళ్ళని తన్నొచ్చు, కొట్టేసేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఈ ప్రాబ్లం ఎక్కడ? మన వర్క్ ప్లేసెస్ లో, ఫ్రెండ్స్. లేదా రిలేషన్స్ దగ్గర కానీ. ఈ ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ ప్రయత్నం చేసినప్పుడు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే పేపర్ మీద రాసుకోండి. పేపర్ మీద ఒకసారి రాయండి, చింపేసేయండి. అది చింపే ముందు ఒకసారి మీరు రాసింది చదువుకోండి. మీకే ఫన్నీగా అనిపిస్తారు. కోపంలో ఉన్నా గానీ ఏంటిది అనిపిస్తుంది. సరే కోపం తగ్గలేదు కదా, మళ్ళీ సెకండ్ టైం రాయండి, మళ్ళీ చదవండి, చింపేసేయండి. మళ్ళీ డెఫినెట్ గా మీకు 5% అప్పుడే తగ్గిపోతుంది. మళ్ళీ థర్డ్ టైం రాయండి, చదవండి, రీజన్ రాయాలా మేడం? ఎగ్జామ్ రాయాలి, చింపేసేయండి. రీజన్ అంటే ఏం రాయాలి? మీకు ఏం వస్తే అది. గిన్నెలు ఎత్తేసేదాన్ని గిన్నెలు ఎత్తేయలేకపోతున్నాను, ఏది వస్తే అది. ఓకేనా? అలా ఇలా 3-4 టైమ్స్ ట్రై చేయండి. ఇది పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి చేయండి కదా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి అవసరం లేదు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే షేర్ విత్ డియర్ వన్స్. మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా మందికి చెప్పాలనో, లేదంటే ప్రాబ్లం ఫస్ట్ వచ్చింది, నేను ఇప్పుడు వెళ్ళి నా ఫ్రెండ్ కి చెప్పేయాలి, నా పనులను నాపేసేయాలి, నేను వెళ్ళి ఇప్పుడు నా ఫ్రెండ్ కి చెప్పేసేయాలి. తను నన్ను ఓదార్చడం ద్వారా నేను నా కోపము తగ్గుతుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదమ్మా. ఎందుకంటే అందరము తెలిసి తెలియని ఏజ్ లో ఇది అందరం కూడా చేస్తాం కదా. కోపం వచ్చినప్పుడు తప్పకుండా ఇదే చేస్తాము. అది చేస్తేనే మనం సాటిస్ఫై అవుతాం. ఎందుకంటే మనం మన ఫ్రెండ్ మీద డిపెండ్ అయి ఉన్నాం అనమాట. కాబట్టి డిపెండెన్స్ అనేది కరెక్ట్ కానే కాదు. నాకు తెలిసి అయితే డిపెండెన్స్ కరెక్ట్ కాదనమాట, అస్సలు కాదు. ఏం చేయాలి మరి అంటే ఇప్పుడు మళ్ళా పేపర్ మీదే రాసుకోవాలి. పేపర్ మీద రాసుకోవడంతో పాటు మీకు ఏదో ఒక గాడ్ మీద నమ్మకం ఉంటుంది కదా, గాడ్ దగ్గరికి వెళ్ళి ఏడవండి, ప్రేర్ చేసుకుంటూ ఏడవండి. అంతేగాని ఎవరికో చెప్పడం ద్వారా, వాళ్ళు ఓదార్చడం ద్వారా, వాళ్ళ ముందు మనం ఏడవడం ద్వారా ఎదుటి వాళ్ళకి అప్పటికప్పుడు బాగానే ఉంటుంది కానీ జులకనైపోతాం అనమాట. ఇది తప్పకుండా ఇది జరుగుతుంది ఇప్పుడు కదా. మన ప్రాబ్లం ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి కొంచెం తెలుసుకునేలాగా ఉంటే పర్వాలేదు. ఇంకా చులకనయ్యాము అన్నప్పుడు మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళతో, ఎవరితో కూడా, వాళ్ళతోనే కాదు, పేపర్ అనేది చాలా బెస్ట్ అమ్మా. ఎవ్వరు చెప్పరు, ఎక్కడా చులకన కాము, ప్రాబ్లం మళ్ళీ మనకి రిపీట్ అవ్వదు, స్ట్రెస్ కూడా తగ్గుతుంది అనమాట. ఇంకా
ఒకవేళ ఇవన్నీ చేయడానికి కోపం మామూలు రేంజ్ లో లేదు, ఒక రేంజ్ లో ఉంది అంటే చల్లు, పనులన్నీ మానేసేయండి. ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా కానీ మానేసి పబ్లిక్ లోకి వెళ్ళిపోండి. ఎక్కడ వెళ్తారు? షాపింగ్ మాల్స్ కి వెళ్ళండి, రోడ్స్ మీద అలా వాక్ చేయండి. లేదా బస్ స్టాప్స్ లో కూర్చోండి. ఎందుకంటే పార్క్స్ అనేవి మనకి ఎవ్రీ టైం మనకి అవైలబుల్ లో ఉండవు కదా. లేదా మీకు ఇష్టమైన సీరియల్ కానీ ఏదైనా ఇంట్లో ఉంటే, అసలు అయితే ఇంట్లో ఉండకూడదు అనమాట. ఇది చాలా మీకు హెల్ప్ అవుతాయి మనం స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నప్పుడు. వీటన్నిటికన్నా మీకు బెస్ట్ ఏదనిపించింది? లాస్ట్ షాపింగ్. ఇది చాలా బెస్ట్ అన్నమాట. తర్వాత ఇంకా ఇది బయటకు వెళ్తే ఏంటంటే కంపల్సరీ పబ్లిక్ ని చూసినప్పుడు మనం స్ట్రెస్ అనేది మర్చిపోతాము. మళ్ళీ ఇంటి వరకు అది క్యారీ అవ్వదు. ఒకవేళ క్యారీ అయినా మీకు 10% లో ఒక 1% మాత్రమే మళ్ళీ మనం ఇంటికి తీసుకెళ్తాం, కానీ 9% అవసరమైతే 10% కూడా ఈ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు తగ్గిపోతుంది. కొంచెం తగ్గిన తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రాణాయామం, డీప్ గా బ్రీత్ తీసుకోండి, హోల్డ్ చేయండి. ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారో చేసి స్లోగా రిలీజ్ చేయండి. అండ్ లాస్ట్ ఇక్కడ మీకు టీయర్స్ వచ్చినప్పుడు అస్సలు ఆపుకునే ప్రయత్నం చేయొద్దు. ఎంత ఏడవగలిగితే అంత ఏడ్చేసేయండి. మీకు మీరే ఏడ్చుకోండి, ఎవ్వరి ముందు ఏడవద్దు. ఇవన్నీ పాటించే వరకు మీకు ఒక చుక్క ఏడుపు రాదు. స్ట్రెస్ ఎలా మీరు అధిగమించాలో మీకు అర్థమైపోతుంది. ఓకేనా? అన్నిటికన్నా మీకు షేమ్ అవుతారు, అవమాన పడతారు ఎదుటి వాళ్ళకి తెలియడం వల్ల అంటే ఇది బెస్ట్. స్ట్రెస్ ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలిసింది కదా. ఇంకా మీరు ఒకవేళ మీ నెయిల్స్ ని ఇలా రబ్ చేస్తూ ఉండండి స్లోగా. అట్లా డీప్ బ్రీత్ తీసుకున్న తర్వాత నెయిల్స్ ని ఇలా రబ్ చేయండి. కొంతవరకు మీరు నార్మల్ స్టేజ్ కి వస్తారనమాట. ఎవరిలో రావాలి? ఎవరికి వాళ్ళే. మనకి మనమే నేర్చుకోవాలి, మనకు మనమే అలవాటు చేసుకోవాలి. ఓకేనా? ఇదండి ఈ రోజు క్లాసు. స్ట్రెస్ బస్టర్స్ గురించి చెప్పాము. మీరు ఒకసారి వీడియో చూడండి, మీకు కూడా నచ్చితే ఏదో ఒకటి ఫాలో అయిపోండి. కంపల్సరీ మీ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా అండి? మరి బ్యూటిషియన్ క్లాస్ లో స్ట్రెస్ గురించి చెప్తున్నారేంటి అనుకోకండి. స్ట్రెస్ బ్యూటిషియన్ క్లాస్ లోనే కాదు, అందరిలో కూడా స్ట్రెస్ అనేది క్యారీ అవుతుంది. కాబట్టి మనం తగ్గించుకునేవి తెలుసుకోగలిగి ఉండాలి. ఓకేనా అండి?